హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికీ. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక రక్తమోడిన బస్తర్, వేర్వేరు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి అన్నట్టు ఒక వార్త. ఇక ఓ జవాను వీరమరణం, మరో 2 తీవ్ర గాయాలు. ఇక 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటించిన అమిత్ షా. అంటే నక్సల్ నుంచి నక్సల్ని అంతం చేయడం కాకుండా టెర్రరిజం ని కూడా అంతం చేయాలి, అది అమిత్ షా కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక మావోయిస్టుల మృతదేహాలని తరలిస్తున్న బలగాలు. ఇక 80 రోజులు 120 మంది ఎన్కౌంటర్. ఇక ఆపరేషన్ కాగార్తో మావోయిస్టులు శ్రేణులు వికలం. ఇక మావోయిస్టులు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డివిజన్ లో గురువారం జరిగిన 2 భారీ ఎదురు కాల్పుల ఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు. తర్వాత ఇక ఓ జవాను వీరమరణం పొందారు. ఇక బీజాపూర్ దంతేవాడ జిల్లాకు సరిహద్దులో అండ్రి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాలు సమాచారంతో డిఆర్జీ, తర్వాత ఎస్టీఎఫ్, కోబ్రా కమాండ్, తర్వాత ఇక సంయుక్త బలగాలు గురువారం ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. తర్వాత ఇక వారి మృతదేహాలను పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రి భద్రతా బలగాలు ఇక స్వాధీనం చేసుకున్నాయి. ఇక మృతుల్లో పశ్చిమ బస్తర్లో డివిజనల్ కమిటీ సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. బలగాలు క్యాంపులు చేరిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక జనవరిలో 45 మంది, ఫిబ్రవరిలో 40 మంది, ఇక తాజాగా గురువారం 30 మంది, అంతకుముందు 2 దండకార్యంలో ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో ఇంతమంది చనిపోయారని ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హరీష్ రావు, రాధాకిషన్లపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత అన్నట్టు ఒక వార్త. ఇక కేసు నమోదు సరైన కారణాలు లేవు, రాజకీయ సంతృప్త కనిపిస్తుంది, ఫిర్యాదు అసాధారణ వ్యాప్యం, ఇక కొనసాగింపుకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే అంటూ ఒక వార్త చూస్తున్నాం. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి బారస ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక హరీష్ రావు, రాధాకిషన్ రావుపై కేసు అభియోగాలను అనుగుణంగా సరైన కారణాలు లేవని హైకోర్టు అనేది స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక నిన్న కొలువుల పండుగ సందర్భంగా 930 మందికి నియామక పత్రాలు అనేది అందజేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి 923 మందికి కారణ్య మరియు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. అయితే ఓ అభ్యర్థిని ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి సీతక్క తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు. ఇక నిరుద్యోగులకు నిర్లక్ష్యం చేయడం వల్లే భారత ఓటమి, ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామకాలు అందజేస్తే ఇక బిల్డ్ నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక వాళ్లను అడుక్కోవడం ఏంటి? తిరుమల వెంకటేశ్వరి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వానికి టీటీడీ అధికారులు ప్రతిసారి అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ యాదగిరిగుట్ట దేవస్థానం లేదా? భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివాలయాలు తక్కువ ఉన్నాయా? తిరుమలకు వెళ్లి బతిమాలనుకునే బదులు తెలంగాణ ఉన్న ఆలయాలను వెళ్ళొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కరదక్క నిరుద్యోగాలకు నిర్లక్ష్యం చేయడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తమకు ఉద్యోగాలు ఇవ్వని వారికి ఉద్యోగాలు ఎందుకు ఉద్దేశంతో ఆ పార్టీని నిరుద్యోగులు ఓడించారన్నారు. భారత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి గూడిబడ్డంగా మారాయని, ప్రతి నెల 10,000 కోట్ల చొప్పున అసలు మిత్తి కింద రూపాయలు 1.53 లక్షల కోట్లు చెల్లించామని తెలిపారు. ఇక కాళేశ్వరం నిర్మాణం 11% వడ్డీతో రుణాలు తెచ్చామని, దానికి 4 నుంచి 5% తగ్గేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత ఇక సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది నా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. నిందితుల్లో నటుడు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ఇక వైకాపా నేత శ్యామల సహా 25 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇక మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. వీళ్ళకు కోట్లు రూపాయలు ఉన్నాయన్న ఈ పనికిమాలిన యాప్లకు, బెట్టింగ్ యాప్లకు వీళ్ళు యాడ్ చేస్తున్నారంటే ఎంత ఘోరం చూడండి. ఇంత ప్రకాష్ రాజ్ చూడండి, ఈయన బాగా నీతులు చెప్తాడు కానీ ఆ నీతుల్లోనే అవినీతి ఉన్నట్టు గుర్తించవచ్చు మనం. ఇక నిషేధిత బెట్టింగ్ యాప్లపై ప్రచారం చేస్తున్న వ్యవహారాల యాంకర్ల బుల్లి తీరన్నట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై సినీ ప్రముఖులు దాకా వెళ్ళింది. ఇక గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నటులు రానా, దుగ్గపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మస్తు లక్ష్మి, ఇక ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య, ఇక నాగల వైకాపాధికారి ప్రతినిధి శ్యామలపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది.
ఇక కేటీఆర్ వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తానని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్ ఇక అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల అభిమానం కాదని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించడం జరిగింది. ఇక ఏప్రిల్ 27న వరంగల్ నిర్వహించనున్న పార్టీ 25వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని సూర్యాపేట గురువారం నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించడం జరిగింది. అనంతరం జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో కొందరు మీడియా ప్రతినిధులతో ఆయనతో మాట్లాడారు. ఇక ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పాదయాత్ర చేసే అవకాశం ఉందని ప్రశ్నించగా కేటీఆర్ మేరకు స్పందించడం జరిగింది. ఇక అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు ఇక తెలంగాణ జరూర్ ఆనా నినాదంలో విస్తృతి ప్రచారం. ఇక గచ్చిబౌలి స్టేడియం ప్రారంభం, ఇక హైటెక్స్ ముగింపు మంత్రి జూపల్లి వెల్లడి. ఇక వివరాలు వెల్లడిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది ఈనాడు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే మీరు సలహాలు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మళ్ళీ నెత్తురోడిన దండకారణ్యం. ఇక ఛత్తీస్గఢ్ లో 30 మంది నక్సలైట్స్ ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. ఇక బిజాపూర్, కాంకేర్ వేర్వేరు ఆపసంలో గంగులూరు అడవుల్లో 20 మందిని చంపారు మృతి. ఇక మృతులో 8 మంది మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక డిఆర్జీకి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా మరణం. తర్వాత ఇక అబుద్గఢ్ లో 4 మనుషులు మృతి. ఇక మమ్మరంగా ఆపరేషన్ హెడ్మా అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక బిజాపూర్ లోని ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో సహచరుడి మృతదేహంలో జవాన్లు అన్నట్టు ఒక వార్త. ఇక వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సలైట్ రహిత భారత్ చేస్తామని అమిత్ షా వెల్లడించడం జరిగింది. అదే తరహా నక్సలైట్ భారత్ ను టెర్రరిస్ట్ రహితంగా కూడా చేయాలని మనం కోరుతాం. ఇక నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం గురువారం మారు నెత్తురోడింది. ఇక బిజాపూర్ లోని గంగలూరు, కాంకేర్ జిల్లాలోని అబుజ్గఢ్ అడవులో జరిగిన 2 వేర్వేరు కౌంటర్లో 30 మంది నక్సలైట్లు, ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందారు. చనిపోయిన నక్సల్ నుంచి భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు ఇక ముందు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక గంగలూరు సభ్యుడు దినేష్ పోలీసులు లొంగిపోయిన వారంలో భారీ ఎన్కౌంటర్లు జరిగిందని ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ముదిరిన బెట్టింగ్ వ్యవహారం. ఇక తారాలపైన కేసులు నమోదు. ఇక రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా 25 మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. తర్వాత బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ మియాపూర్ వాసి ఫిర్యాదిక విష్ణుప్రియ, రితు చౌదరిని ప్రశ్నించిన పంజాగుట్ట పోలీసులు. ఇక 31 సిఆర్పిసి నోటీసులు జారీ, మళ్ళీ 25న రావాలని ఆదేశించారు పోలీసులు. తర్వాత ఇక తెలియక చేశా, తప్పు తెలుసుకొని ఆపేశా అన్న ప్రకాష్ రాజ్. తర్వాత ఇక నైపుణ్య ఆధారిత ఆటలకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని ఆయన బృందం స్పష్టీకరణ. తర్వాత ఇక చట్టబద్ధమైన యాప్లకే ప్రమోషన్, రానాటి వివరణ. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే చర్యలు ఫిలిం ఛాంబర్. ఇక మెట్రో రైలు బెట్టింగ్ సెరోగేట్ యాప్స్ పై సోషల్ మీడియా ధ్వజం. ఇక వాటిని తొలగిస్తామని మెట్రో రైలు కూడా వర్గాలు వెల్లడించాయి. ఇక విజయ్ దేవరకొండ, రానా దుగ్గపాటి, మంచు లక్ష్మి ప్రసన్న అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మెట్రో రైలు మీద బెట్టింగ్ సరోగేట్ బలుస్తున్నాయా? ఇక సినిమా పాటలో అసభ్యకర స్టెప్పులపై మహిళా కమిషన్ సీరియస్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్ ప్రచారానికి సంబంధించిన సినీ నటుడు విజయ్ దేవరకొండ, రానా దుగ్గపాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ఇక ప్రణీత, అనన్య నాగళ్ళ సహా 25 మంది సినీ మరియు టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. తర్వాత ఇక మియాపూర్ చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వీరిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318 of 4112 112 రెడ్ విత్ 49 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్టింగ్ లో 3.3A 4 సెక్షన్ ఐటీ చట్టంలో 66D సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సినీ ప్రముఖులు పెద్ద మొత్తం డబ్బులు తీసుకొని యాప్లను ప్రమోట్ చేశారని, వారిని అభిమానించే యువత వారి మాటలు నమ్మి యాప్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. వీళ్ళకు ఏం తక్కువ, వీళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఇక యువతకు ఇలాంటి దురాచారమైన ఒక బెట్టింగ్ యాప్ లో ప్రచారం చేసి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడేటట్టు వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు కఠినంగా శిక్ష అనేది పడాలి ఇలాంటి వాళ్ళకు. తర్వాత ఇక వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ. ఇక రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో అభ్యర్థిని నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ చిత్రంలో మంత్రి సీతక్క ఇక ప్రతిసారి మా ఎమ్మెల్యేలు లేఖలతో దర్శనం ఇప్పించడానికి అడుకోవడం ఎందుకు, వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ యాదగిరి గుట్ట ఉంది, భద్రాచలంలో రాముడు లేడా, రామప్ప లేడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఇక పంచుకుత్తితే పట్టు వచ్చినట్ట. ఇక దళితులకు, బీసీలకు క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కనట్ట. ఇక 18 రోజులు గంటలు పని తీసుకుంటే నాకు పట్టు రాలేదట. ఇక హుందగా ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలిగా, మాకు మానవత్వం, విజ్ఞానం ఉంది, మీకు అవి లేవు
అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. 11% వడ్డీకి అప్పు చేస్తే నేను దాన్ని 5%కి మార్పించాలని వెల్లడి. నోటిఫికేషన్లు ఇచ్చి కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. తర్వాత టెంపర్మెంట్ విషయంలో తగ్గేది లేదని స్పష్టీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. 588 మందికి కారుణ్య మరియు 330 మందికి కొలువులు పత్రాలు అనేది అందజేయడం జరిగిన రవీంద్ర భారతి సమావేశంలో. మళ్ళీ కొలువుల జాతర 55,418 పోస్టులు భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీలో 14,236, జీపీఓలో 1,954, వివిధ శాఖలో 30,228 ఖాళీలు గుర్తింపు. ఈ 15 నెలల్లో 58,868 పోస్టులు భర్తీ చేశారు. గ్రూప్ 1, 2, 3 ఎంపికైన 2,711 మంది. త్వరలో నియామక పత్రాలు కూడా అందజేసే ఛాన్స్. తర్వాత సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు. బిల్ నౌ పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో పట్టు రాలేదని అంటున్నారు. దళితుడు రాజయ్యను బలహీన వర్గాలకు చెందిన ఈటెల రాజేంద్రను మంత్రివర్గం నుంచి తప్పిస్తే పట్టు వచ్చినట్ట. వాళ్లను తీసేయడానికి సహేతుకమైన కారణాలు చెప్పి ఉంటే నీకు పట్టు ఉన్నట్లు తప్ప చేసి నీ సొంత మనసులను అయినా లోపలికి వేయిస్తే పట్టు వచ్చినట్ట, అంతే తప్పించుకొని తిట్టే పట్టు వచ్చినట్ల అంటూ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల సచివాలయానికి రాణి వ్యక్తికి పాలన పట్టు వచ్చిందని చెప్పడం గమనీయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో హరీష్ కు ఊరట. రాధాకిషన్ రావు కూడా కేసుల విషయం లేదు. ఫిర్యాదులో జప్తం జరిగిందన్న హైకోర్టు చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు కొట్టివేయడం జరిగింది. తన ఫామ్ హౌస్ స్టార్ట్ చేశారంటూ రియాల్టర్ కాంగ్రెస్ నేత చంద్రగౌడ్ ఫిర్యాదుతో నమోదైన కేసు మాజీ మంత్రి హరీష్ రావు భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు కావాల్సిన ముడి సరుకులకు విషయం అంటే ఫిర్యాదు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఫిర్యాదు చేయడంతో అసలు ఆలస్యం జరిగిందని ఆక్షేపించింది. కేసు పూర్వ పరిశీలనలోకి వెళ్తే ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతో సిద్దిపేట నియోజకవర్గంలోనే సేవాకార్యం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన కక్షతో హరీష్ రావు తనను చిత్రహింసకు గురి చేశారని, చంపుతానే బెదిరించడమే కాకుండా తనతో పాటు తన కుటుంబాల సభ్యులు ఫోన్లు ట్యాపింగ్ చేయించారని పేర్కొంటూ రియాల్టర్ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ గత ఏడాది డిసెంబర్ 1న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది తప్పు కేసు అని దీన్ని కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు రాధాకృష్ణ వేరువేరుగా హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హరీష్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు న్యాయవాదిగా వ్యవహరించడం జరిగింది. తర్వాత సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలో తేవడమే లక్ష్యంగా నేను పాదయాత్ర చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించడం జరిగింది. తర్వాత ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతానని కేటీఆర్ వ్యాఖ్య. తర్వాత రేవంత్ ను కాపాడుతున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ అని మండిపడ్డారు. తర్వాత తెలుగు వారి కోసం నాడు ఎన్టీఆర్, తెలంగాణ కోసం నేడు కేసీఆర్, సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ వాక్యాలు అన్నట్టు ఒక వార్త. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో తేవడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తున్నట్టు కేటీ రామారావు ప్రకటించారు. గురువారం సూర్యాపేటలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యక్రమంలో సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టపుష్టంగా మాట్లాడారు. పాదయాత్ర చేయాలని కార్యకర్తలు నాయకులు కోరుతున్నారని, దీనిపై పార్టీ కసరత్తు జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది అంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతారని కేటీ రామారావు వ్యాఖ్యానించడం జరిగిన తర్వాత వచ్చే ఏడాది నుంచి ఆయన రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తున్నట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత తెలంగాణలో వచ్చేసారి అధికారం మనది అన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిరసన, విభేదాలు పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. తెలంగాణ బీజేపీ ఎంపీ అమిత్ షా ఉద్బోధ. ఎమ్మెల్సీ కొమరయ్య అంజిరెడ్డిని అభినందనాలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నియామకంపై ఉగాదిలోపే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అమిత్ షా సమావేశమైన తెలంగాణ బీజేపీ ఎంపీలు. తెలంగాణలో బీజేపీ అధికారం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయమే అందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. విభేదాలకు పక్కన పెట్టి వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఉద్బోధించారు. వచ్చే స్థానిక సంస్థల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త ఎమ్మెల్సీలు మల్కా కుమారయ్య, అంజిరెడ్డి అని అభినందించారు. కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఉందని, గ్యారెంటీల అమలు పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఆ గ్యారెంటీలకు అమలు చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. తర్వాత బీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం అనేది చేయడం జరిగింది. పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, వచ్చే ఎలక్షన్లో పార్టీ అధికారంలో రాబోతుందని స్పష్టం చేయడం జరిగింది.
తర్వాత ఇక బండి సంజయ్ పై కేసు కొట్టివేత ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసు ఇక మత విద్వేష ప్రసంగాలు చేశారంటూ అప్పట్లో ఫిర్యాదు చేశారు. తర్వాత ఇక అలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఓయిలో నిషేధం ఇక హైకోర్టులో పిటిషన్ ఇక రిజిస్ట్రేషన్ న్యాయస్థానం నోటీసులు తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసినట్లు ఒక వార్త. ఇక మధుమేహం ఉపాకాయానికి కొత్త ఇంజక్షన్ ఇక మార్కెట్ లో తెచ్చిన ఢిల్లీ ఇండియా ఇక 2.5 mg ధర 33,500 ఇక 5 mgకి 4,375 వారానికి ఒకటి చాలు. ఇక ఇంజక్షన్ పాటు ఆహార నియంత్రణ వ్యాయామం తప్పనిసరి అన్న ఒక వార్త. ఇక కాళేశ్వరం డిఎఫ్ఐఆర్ మళ్ళీ పంపించాలి రాష్ట్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూ తాజా లేక ఇక అదనపు టీఎంసీ ప్రాజెక్టులపై ఊరట అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మీ సలహాలు అనేది స్వీకరిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ చూద్దాం. నిన్న సూర్యాపేటలో జరిగిన సభలో కేటీ రామారావు తర్వాత జగదీశ్వర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక గుండె ధైర్యం గులాబీ జెండాని రామన్న సేవ్ తెలంగాణ వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా. ఇక పంటల ఎండుతుంటే గుండె తరక్కుపోతున్నది, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది, సంతోషం అంతా కండ్ల ముందే చెదిరిపోతున్నది, రాష్ట్రంలో మహిళా రక్షణ లేకుండా పోయింది, రేవంత్ సర్కార్ తీరుపై విసుగెత్తిన ఆడబిడ్డ కంటతడి సభలో కేటీఆర్ ప్లకార్డు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ నేతలపై స్థానిక న్యాయపథం అనూహ్య పెరిగారా చేసిండ్రు పాలన, కుటుంబ పాలన, అహంకారం, దొరపాలన అని ప్రజలు ద్వేషం నింపిండ్రు. ఇక కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. ఇక ఆడబిడ్డ పెళ్లికి కేటీఆర్ 1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం కూడా ఇస్తాం. ఇక కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తుంటే మేము 4,000 పింఛన్ ఇస్తాం. రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళంతా కలిసి ప్రజలకు ఆశ పెట్టిండ్రు. ఇక అసూయ, ద్వేషం, ఆశతో కూడిన అబద్ధాలతో తెలంగాణ ఆగమైందన్న కేటీ రామారావు. ఇక అసూయ, ద్వేషం వీటితో తెలంగాణ ఆగం. ఇక కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతో ఓడిన పోయింది అధికారమే, అభిమానం కాదు. ప్రజల గుండెలోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పై పగాతో రైతులకు రేవంత్ గోస. ఇక ఢిల్లీ పెద్దల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఢిల్లీ పెద్దల ఖాతాలో ఇక గౌరవ కాంగ్రెస్ తో పాండవుల్లా కొట్లాడదాం, ఇక ఫినిక్స్ పక్షిలా లేస్తాం, అధికారంలో వస్తాం. దేశంలో ఉద్యమ అధికార ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఇక 15 నెలల్లో జనం కేసీఆర్ కావాలనుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ లక్ష్యంగా ఒకటైన కాంగ్రెస్, బీజేపీ, సీఎం రేవంత్ రాజకీయ పిగ్మి కేటీఆర్ ధ్వజం అన్నట్టు ఇక ప్రతి గులాబీ సైనికుడు వరంగల్ బాటా పట్టాలి, పార్టీ రజస్వామి సభకు లక్షలాదిగా తరలి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చడం జరిగింది. ఇక సూర్యాపేటలో కేటీఆర్ భారీ రోడ్ షో. ఇక రోడ్డుపై ఇరువైపుల జనం గులాబీ నేతల ఆత్మీయ స్వాగతం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది నిన్న జరిగిన సూర్యాపేట సభలో. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్ కు బ్రేక్. ఇక స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు భూసేకరణ పూర్తి కాకుండా రోడ్డు టెండర్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లే, ఉద్యోగాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక రూపాయలు 8,000 కోట్లు బాకీ ఉన్నాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అని నోటిఫికేషన్ మేమే ఇవ్వలేదు, వాళ్ళకు టీటీడీ మనకు వైటీడీ ఉంది. ఇక ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు. కొలువులు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వాక్యాలు ఉన్నట్టు ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక దళిత రైతు వెంకటయ్యను ఇంట్లో అప్పగించిన పోలీసులు. ఇక ఆగానే ఏపీ నీటి దోపిడీ. ఇక సాగర్ నుంచి 25 రోజులు 25 టీఎంసీలు మళ్లింపు. ఇక కుడి కాల్వ నుంచి నిత్య 8,000 క్యూసెక్కులు ఇక అడ్డుకొని కేఆర్ఎంబి ఇక పట్టించలేని రాష్ట్ర సర్కార్ అడ్డు తెలంగాణ ఎండుకున్న పంటల్లో రాష్ట్రానికి పొంచి ఉన్న తాగునీటి గండం అన్నట్టు ఒక వార్త. ఇక హరీష్ రావు ఫోన్ ట్యాంపరింగ్ కేసు కొట్టివేత హైకోర్టు తీర్పు. రాధాకృష్ణరావుపై ఊరట. ఇక అభియోగాల ఆధారం లేవని స్పష్టీకరణ హైకోర్టు. ఇక 30 మంది నక్సలైట్ ఎన్కౌంటర్, మరోసారి రక్తమోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్ లో 2 భారీ ఎన్కౌంటర్లు, 1 జవాను వీరమరణం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక చార్జీ పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక భారత్ పై ఎక్స్ పిటిషన్. ఇక సెన్సార్షిప్ పేరుతో భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఎలన్ మాస్క్ చెందిన ఎక్స్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. తర్వాత ఇక మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 110 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఇక ఫిన్లాండ్ వెరీ హ్యాపీ. ఇక ప్రపంచానందం దేశాల్లో నివేదిక ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా 8వసారి అగ్రస్థానంలో కైవసం చోటు చేసుకుంది. ఇక మరో భారత విద్యార్థి అరెస్ట్. ఇక హమాస్ మద్దతిస్తున్నారంటూ భారతీయ పరిశోధన విద్యార్థి బదర్ ఖాన్ అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మొన్నటి వరకే ఒక
లేడీని కూడా భారత్ కు పంపడం జరిగింది. ఇదే మాదిరిగా ఇక ఛత్తీస్గఢ్ లో మళ్ళీ నెత్తుటి దార బిజాపూర్ కాంకేర్ జిల్లాలో వేరు ఎన్కౌంటర్ లో కనీసం 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు వార్త. ఇక మావోయిల కాల్పులో ఒక జవాన్ కూడా వీరమరణం. ఇక గంగళూరు ఎన్కౌంటర్ చనిపోయిన మావోయిస్టులు మృతదేహాలను తరలిస్తున్న పోలీస్ బలగాలు. ఇక ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం. మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్య. ఇక మృతులు కేంద్ర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నట్టు అనుమానం. ఇక పశ్చిమ ఉత్తర బస్తీ డివిజన్ కమిటీలే లక్ష్యంగా దాడులు. ఇక భద్రతా సిబ్బంది గొప్ప విజయం సాధించారంటూ అమిత్ షా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదనపు చూసి పదను పెట్టి ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా దళాలు నిఘా. ఇక మరోసారి భద్రతా దళాల కన్ను గప్పిన హిడ్మా. ఇక మృతులు అగ్రనేతలు బిజాపూర్ కాంకేర్ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ మెంబర్లు మరణించి ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బడ నేతలతో పాటు ఈ రెండు కమిటీలను రక్షణ కల్పించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఇక బిఎల్జేపై చెందిన ఫ్లాట్ బుష్ దళ సభ్యుడు కూడా మృతులు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక పోలీసులు అనేది వివరాలు వెల్లడించలేదు. ఇక మావోయిస్టులు వరుసగా ఎదురుదెబ్బలు కలుగుతున్నాయి. వారికి ఎంచుకోట ఆయన ఛత్తీస్గఢ్ మరోసారి రక్త మోడింది. బస్తర్ అడవుల్లో నెల రోజులుగా నిశ్శబ్దంగా వాతావరణం ఉండగా గురువారం ఒక్కసారిగా తుపాకులు గర్జించాయి. ఇక బిజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన 2 వేరు ఎన్కౌంటర్ లో కనీసం 30 మంది మావోయిస్టులు మరణించారు. ఇక దంతేవాడ సుక్మా జిల్లాలో సరిహద్దులో బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ బస్తర్ డివిజన్ చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డిఆర్జీ ఇక టాస్క్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఇక చెందిన సుమారు 700 మంది భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు కూడా మొదలయ్యాయి. తర్వాత కాల్పులు అనంతరం ఘటనా స్థలంలో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టు మధ్యాహ్నం సమయానికి 18 మంది మావోయిస్టులు మృతదేహాలను లభించక ఇక సాయంత్రం 6 గంటల వరకు సమయానికి సంఖ్య 26కి చేరింది. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున AK-47 ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. మావోయిస్టుల కాల్పులో ఒక జవాను వీరమరణం పొందినట్లు వెల్లడించారు. మావోయిల మృతదేహాలని జిల్లా కేంద్ర బిజాపూర్ కు తరలించడం జరిగింది. తర్వాత ఎవరెవరు మరణించారనే స్పష్టం కూడా చేస్తారు పోలీసులు. ఇక కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో మంత్రి చిత్తక్క, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, సిఎస్ శాంతి కుమారి తదితరులు అన్నంత ఒక వంత. ఇక పేరు గొప్ప ఉంది, అప్పు పుట్టుకుంది. ఇక ప్రజాపాలన కొలువులు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎక్కడ అప్పు పుడతలేదు, ఇక ఎవడు మనల్ని నమ్మడం లేదు, ఉద్యోగాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు, ఎన్ని రోజులు దాచిపెట్టుకోను ఉన్నందున్నట్లు చెప్తున్నాయి. ఇక క్యాన్సర్ ఉంటే 6 ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా? ఇక 922 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడామంటే ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు అందజేసిన తర్వాత వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్ యాప్ ఉచ్చు. ఇక రానా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై కూడా మియాపూర్ లో కేసు నమోదు. ఇక ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మితో పాటు మరికొందరు యాంకర్లపై కూడా మొత్తం 25 మందిపై మియాపూర్ థానాలో కేసు నమోదు అనేది చేయడం జరిగింది. ఇక #సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సత్యనారాయణ సార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రశంసలు పుట్టుకొస్తుంది. ఇక దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పోలీసులు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజాగుట్ట థానాలో 11 మంది యాంకర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేయగా తాజాగా హైదరాబాద్ కమిషన్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 20 మంది పైన రిజిస్టర్ అయింది మళ్ళీ కేసు. తర్వాత ఇక ఇందులో సినీ నటుడు విజయ్ దేవరకొండ, రానా దుగ్గపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులు ఉన్నారు. మియాపూర్ చెందిన పిఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగిన తర్వాత వాళ్ళకు నోటీసులు పంపించే అవకాశం ఉంది. తర్వాత ఆ నోటీసులు పంపిన తర్వాత వాళ్ళకు విచారణకు రావాల్సిందని పోలీసులు విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇక బడే భాయ్ చోటే భాయ్ ఇద్దరు ఒకటే, ప్రధాని మోదీ సీఎం రేవంత్ పై ధ్వజమెత్తిన కేటీ రామారావు. ఇక కాంగ్రెస్ వైఫల్యానికి బీజేపీ ప్రశ్నించదు. ఇక ఢిల్లీకి మూటలు పంపే జాతలో రేవంత్. ఇక సూర్యాపేట వరంగల్ బహిరంగ సభ సన్నాహక సమావేశం అన్నట్టు ఒక వార్త. ఇక కేంద్రంలో బడే భాయ్ మోడీ, రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించాలని, రేవంత్ అవినీతి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ధ్యాస తప్ప సీఎం రేవంత్ రెడ్డికి మరొకటి లేదని ధ్వజమెత్తారు కేటీ రామారావు. తర్వాత ఏప్రిల్ 25న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం గురువారం సూర్యాపేట పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక మంగళ సమావేశం జరిగింది. సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహించే వరంగల్ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది.
అంటే ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభకు వరంగల్ సమీపంలో సభ అనేది నిర్వహించబోతున్నారు. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ పార్టీకి కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కేటీ రామారావు పిలుపునివ్వడం జరిగింది. ఇక జగదేక నగరానికి అతిలోక సుందరి ఇక మే 10న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. గచ్చిబౌలి స్టేడియం తొలి రోజు ప్రోగ్రాం మే 31న హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే. ఇక రానున్న 140 దేశాల సుందరి మణిలు ఇక చార్మినార్ లో షాపింగ్, చౌమహల్లలో డిన్నర్, ఇక పోచంపల్లి తీరా కట్టి కనువిందు చేయనున్న విదేశీ వనితలు. ఇక రాష్ట్ర లో పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 మిస్ వరల్డ్ పోటీలో గ్రాండ్ ప్రీ లాంచ్ లో మాట్లాడుతున్న మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, ఇంకా చిత్రంలో మంత్రి జూపల్లి, మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ CEO జూలియో మోర్లీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అందాల పోటీలతో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇక తద్వారా పర్యాటక పెట్టుబడులు ఉత్తమ హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక నిర్వహించడం జూపల్లి. ఇక తెలంగాణ సంస్కృతి ఇక ముగ్గురాలి నీవా. ఇక మిస్ వరల్డ్ 2024 పిస్కోవా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హరీష్ రావు పై FIR చట్ట విరుద్ధం. ఇక ఫోన్ ట్యాంపరింగ్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. తర్వాత ఇక ఫిర్యాదు చేయడంతో చంద్రధర్ గౌడ్ విపరీత జప్యం. ఇక దుర్వ్యాప్తి కొనసాగానిస్తే చట్ట ప్రక్రియ దుర్వినియోగం చేసినట్టే అని ఆ కోర్టు స్పష్టీకరణ. మరో నిందితుడు మాజీ DCP రాధాకృష్ణరావుపై కూడా ఊరట అనేది లభించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గోల్డెన్ డేస్ ఆగాని రేస్ అంచనాలకు అందకుండా పరుగులు తీస్తున్న పుత్తడి రేటు. ఇక 210 రోజుల్లోనే $500 పెరిగే వాన్స్ బంగారం ధర. ఇక గతంలో ఈ స్థాయికి వృద్ధికి సగటు 1708 రోజుల సమయం. ఇక ఆశ్చర్యపరుస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గుణంకాలు అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ ద్వారా కూడా ఆ సలహాలు అనేది ఇవ్వండి, నేను స్వీకరిస్తాను మీ సలహాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎంఎస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మే 7 నుంచి 31 దాకా ఇక మిస్ వరల్డ్ పోటీలు. ఇక 10న ఓపెనింగ్ సెరమనీ, ఇక 31న ఫైనల్. ఇక 25 రోజుల పాటు 22 ఈవెంట్లు జరగనున్నాయి హైదరాబాద్ లో. ఇక మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ హాజరైన 2024 మిస్ వరల్డ్ పిస్కోవా. ఇక హాజరు కానున్న 140 దేశాల కంటెస్టెంట్లు. ఇక మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి జూపల్లి ఇక వీటిపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాల విజ్ఞప్తి. ఇక 77న మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ అత్యధికం ఇవ్వనుంది. ఇక మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న 25 రోజుల పాటు 22 దేశాల ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి 140 దేశాల నుంచి చెందిన కంటెస్టెంట్లు పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు, ఇవన్నీ విభిన్న రంగాలకు చెందిన వారు కూడా తరలి రానున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు. ఇక ప్రమోట్ చేసిన 25 మందిపై కేసు నమోదు చేశారు మియాపూర్ ఠాణాలో. ఇక నిందితులో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్. తర్వాత ఇక మియాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR. ఇక పంజగుట్ట కేసులో నిందితులు ఉన్న 11 మంది పైన కేసు. ఇక లీగల్ సంస్థలే ప్రమోట్ చేశాం. రానా, విజయ్ ఇక తప్పని తెలిసిన ఆపేశాను. ప్రకాష్ రాజ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వీళ్లపైనే కేసులు. ఇక దుగ్గపాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు విజయలక్ష్మి, ప్రకాష్ రాజ్, పనీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి, సందర్రాజన్, అనన్య, నాగళ్ల శ్రీ హనుమంతుడు, వసంతి కృష్ణారావు, శోభాపెట్టి, అమృత్ చౌదరి, నాయన్ పావని, నేహా పఠాన్, పండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యాసన్ని, ఇక శ్యామల, టెస్టి తేజ, రితు చౌదరి, బండారు శేషాయాని, సుప్రీత అంటే ఎంత మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ యాప్స్ ప్రమోషన్ చేసిన పలువురు సినీ స్టార్ పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక వాళ్లపై సైబరాబాద్ కమిషనరేట్ లో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదనేది జరిగింది. తర్వాత ఇక నిందితులు ప్రముఖులు చెందిన విజయ్ దేవరకొండ, ఇక రానా, దుగ్గపాటి, ప్రకాశ్ రాజ్ ఎదురున్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రిటీతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మీ లెక్క ఫామ్ హౌస్ లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా సీఎం రేవంత్ రెడ్డి. ఇక మీకు మానవత్వం విజ్ఞాత లేదు కాబట్టి జనం సగనంపిండ్రు. ఇక కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఇక 10 ఏళ్ల రాష్ట్రాన్ని ఆగం పట్టించిండు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ లో గత 10 ఏళ్లుగా ఇచ్చిన నోటిఫికేషన్ ఎన్ని, నిర్వహించిన పరీక్షలు ఎన్ని, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుకుమలు ఉన్నాయి ఎన్ని, పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్ లో ప్రత్యక్షమైన ఎన్ని అని వివరాలు తెప్పించుకున్న వాటి ఇక చిక్కుముళ్ళు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కొలువుల కోసం కొట్లాడిన తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్లు చేసిందేంది, నిరుద్యోగులను ముంచి మీ ఇంటిని పాదకి కొలువులు ఇచ్చుకున్నారు. ఇక 10 నెలల్లో మేము 59,000 జాబ్స్ అనేది నింపినాం. ఇక రెగ్యులర్ గా నోటిఫికేషన్లు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాలు కూడా అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత ఇక బ్లాక్ మనీతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు ప్రతిపక్షంపై. ఇక అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పలగొట్టినట్టు ఇప్పుడు మేము ఆలోచిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పలగొట్టలేరా అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక మీ లెక్క వ్యవస్థను మేము దుర్వినియోగం చేయం, ఇక మిస్ వరల్డ్ పోటీలపై హైదరాబాద్ లో నిర్వహిస్తే కేటీఆర్ కు ఏం బాధ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఇక 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక కొలువుల కోసం కొట్లాడిన తెచ్చుకున్న తెలంగాణ గత ప్రభుత్వం నిరుద్యోగాలు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే పాలకులకు ప్రజలకు ఫామ్ హౌస్ సాగనంపి నా ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని తెలిపారు. పాలనపై పట్టు లేదని తన బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, వాళ్ళు లెక్క ఫామ్ హౌస్ లో ఉంటేనే పాలనపై పట్టు వచ్చినట్ట ఆయన ప్రశ్నించారు. ఇక మీ లెక్క ప్రజలకు సొమ్మును పంచుకుంటే పట్టు వచ్చినట్ట, సెక్రటరియట్ రాకుండా ఫామ్ హౌస్ లో పండుకుంటే పట్టు వచ్చినట్టు కానీ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రోజుకు 15 గంటలకు ప్రజలు అందుబాటులో ఉండి పని చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏమి తెలియకుంటేనే మేము అంతవరకు వచ్చినట్టుకుంటున్నారా, మీ లెక్క గడిలో పెరుకుపోవచ్చు, నల్లమలలో అడవిలో పెరిగిన మనుషులు లెంటలో మానవ మృగాలు ఎంటలో చూసి మాకు మానవత్వం ఉంది, ఇక మీకు లేదు, మీకు విజ్ఞత ఉంది, మీకు లేదు, విజ్ఞత లేకుండా విహరించారు కాబట్టి మీరు ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఫామ్ హౌస్ పరిమితి అయ్యారని వ్యాఖ్యానించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేటీ రామారావు వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతో ఓడిపోయామన్న కేటీ రామారావు. ఇక రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి, కేంద్రంలో మోదీ రాష్ట్రంలో రేవంత్, ఇద్దరు ఒకటే, రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో వస్తామని కామెంట్. తర్వాత ఇక సూర్యాపేటలో బీఆర్ఎస్ రాజస్వంలో సన్నాహక సమావేశం. ఇక